హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఎల్లమ్మ పండుగని ఫస్ట్ టైం చూడడము, మీరు కూడా చూడండి. నేను కొంచెం ఏమంటారు ఒరిజినల్లా పెడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే బాగుంటుందని చెప్పేసి. చూసిరు కదా, పుట్టమన్న తేవడానికి వచ్చారు అన్నమాట. ఇక్కడ ఒరిజినల్ ఆడియో ఉంటుంది, చూడండి. అడవి లోపల మరణమైపోయిండు. నేను కాయల్లమ్మ గర్భంలో మీ ఇంటి పేరేం పేరు? సేమే రాముడు అన్న. అమ్మవారి ఎల్లమ్మకు వల్లే బియ్యమ్మయ్యారమ్మ. చూసిరుగా, ముందు రోజు నైట్ బోనాలు, ఇవి బోనాలు తీస్తారు కదా, అవన్నమాట. ఇక్కడైతే అత్తమ్మ మామయ్య లగ్గం చేస్తున్నారు, చూడండి. ఇంకా బియ్యం కూడా పోసేస్తారు అన్నమాట, ఇద్దరు కలిపి. ఇక్కడ అయితే తాళి కడుతున్నారు. ఒక్క బిడ్డ కోటికి పడగెత్తాలి, మంచి జాబు రావాలి, మంచి చదువులు చదవాలి. ఆ ఎల్లమ్మ తల్లి మల్లన్న స్వామి అడగడం మిమ్మల్ని కాపాడాలి. ఆ ఉడి బియ్యంలో నేనైతే ఇప్పుడు వచ్చానన్నమాట. ఇంకా బొట్టు పెడుతున్నారు, కరెక్ట్ టైంకే వచ్చిన అనిపించింది. చూసారు కదా, బొట్టు పెట్టేసి బియ్యం పోయడానికి రెడీ అవుతున్నాను. ఇంకా ఇక్కడ కంకణం కట్టించుకుంటున్నా. ఫస్ట్ టైం కదా, నాకు తెలియదు, పక్కన అందరు చెప్తున్నారు అన్నమాట, ఇట్లా కొంగేసుకొని బియ్యం పోయాలని చెప్పేసి. ఇక్కడైతే నేను బియ్యం పోస్తున్నాను అన్నమాట. ఇంకా అడుగుతున్నా మా మమ్మీని 5 టైమ్సా 3 టైమ్సా అని. ఇక్కడ మా మమ్మీని వీడియో తీస్తుంది. ఇంకా జున్నుకు కూడా బొట్టు పెట్టిద్దామని చెప్పేసి జున్ను రాగానే మా డాడీ దగ్గరికి వెళ్ళిపోయింది అన్నమాట. ఇంకా మళ్ళీ వన్ తీసుకొని వచ్చిన. ఇక్కడనేమో మా హస్బెండ్ పేరు, నా పేరు, అంటే ఫ్యామిలీ పేరు చెప్తే చదువుతారు కదా, అట్లా చదువుతున్నారు అన్నమాట. పేరు చెప్పు కాయిత, ఫస్ట్ రామ్ పేరు చెప్పు. ఇంటి పేరు చెప్పు. రామకృష్ణ. నీ పేరు చెప్పు. కవిత. మా మమ్మీ వాళ్ళైతే పొద్దున్నే వచ్చారు, కాకపోతే ఇంకా మా మమ్మీ కూడా బియ్యం పోస్తుంది, మొక్కుకుంటుంది అన్నమాట. కొంచెం ఫ్రీ అయిందని చెప్పేసి. అప్పుడు మొత్తం గుంపులో మొక్కిందంట, అందుకని. ఇంకా చూసారా, ఫుల్ ప్రాసెస్ ఉంటుంది. 3 days 4 days నుంచి వీళ్ళు కష్టపడుతూనే ఉన్నారు అత్తమ్మ వాళ్ళు. ఇల్లు క్లీన్ చేసుకోవడం అదంతా ఉంటుంది కదా. ఇంకా అందరు బియ్యం పోసిన తర్వాత ఇట్లా ఆరతిస్తారన్నమాట, అందరు కలిసి. చూసారు కదా, ఇక్కడైతే జున్ను వచ్చిండు. జున్నుతోనే ఇంకా
కంకణం కట్టిపించి బొట్టు పెట్టిపించి మొక్కిపిస్తున్నాను అన్నమాట. వాడి కూడా ఫస్ట్ టైము అసలు ఏం అర్థం కాకుండా చూస్తున్నాడు అన్నమాట. ఇక్కడనైతే బొట్టు పెట్టిండు, మంచిగా బ్లెస్సింగ్ ఇచ్చిండు ఈయన మాత్రం చాలా బాగా వాడుతున్నాడు, నాకు బాగా నచ్చింది. ఇక్కడనైతే ఇంకా పోల్ దగ్గర మొత్తం ఎత్తేటప్పుడు వీళ్ళందరూ లోపలికి పోవాలన్నమాట, ఇంట్లో ఉన్న వాళ్ళంతా. ఇంకా దానికోసం అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నారు. ముగ్గేస్తారు కదా, ముగ్గేసి అమ్మవారిని కూర్చోబెడతారు. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ఒక్కొక్క ఐటమ్ ఇస్తారన్నమాట, పోల్ దగ్గర ఉన్నవన్నీ. ఒకరికి కత్తి, ఒకరికి అమ్మవారి ఫోటో, ఒకరి అమ్మవారి విగ్రహం, అక్కడ ఉన్నాయన్నీ ఇచ్చి లోపలికి పంపించి వీళ్ళు అప్పటి వరకు ఇవన్నీ ఎత్తుతారు అన్నమాట. వీళ్ళేమో ఇంకా ముగ్గేసిన కాడ మొత్తం తిరుగుతుంటారు అన్నమాట. ఇంకా 3 చుట్లు 5 చుట్లు అట్లా తిరిగేసి అన్నీ మళ్ళీ అక్కడ పెట్టేస్తారన్నమాట. చూసారు కదా, అట్లా విగ్రహాలను పెట్టేస్తారు. ఎల్లమ్మ పండుగ చేసిన విగ్రహాలు ఉంటాయి కదా, అవి మల్లన్నది ఇంకా ఎల్లమ్మది అన్నమాట. ముగ్గు అయితే ఎంత బాగా వేస్తారు కదా, నాకు మంచిగా నచ్చింది. నేనైతే ఇప్పటివరకు ఒక్క ఎల్లమ్మ పండుగ కూడా అటెండ్ అవ్వలేదు, వీళ్ళింట్లోనే ఫస్ట్ టైం అన్నమాట. చూసారా, ఈయన అత్తమ్మ వాళ్ళ కొడుకు. ఇంకా ఇక్కడ హారతి ఇచ్చేసి ఇంకా పండుగ చేయించే వాళ్ళు ఉంటారు కదా, పసుపు అంతా అంటే బండారు అంటారు కదా, అదంతా వాళ్ళ బాలులకి ఇస్తారన్నమాట. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అట్లా ఇచ్చి కడుపుకు రుద్దుకోమని చెప్తాడన్నమాట. చాలా మంచిదంట ఇట్లా పండుగ చేసినప్పుడు. యాక్చువల్గా ఇక్కడ ఎందుకు ఎక్కువసేపు చూపిస్తున్నా అంటే నాకు నచ్చింది, అందుకనే తీసిన. ఇక్కడ చూడండి, ఈయన మామయ్య. ఇంకా ఇది ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. బోనం మన ఇంటి ముందుకు తీసుకెళ్తారు. ఇంకా మామయ్యకి ఇట్లా ఒక బోనం ఎత్తేసి అత్తమ్మ ఒక బోనం ఎత్తుకొని ఇట్లా కొంచెం ముందుకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత వేప చెట్టు పెడతారన్నమాట అక్కడ. ఇంకా అక్కడ కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఒరిజినల్ ఆడియో పెడతా, వినండి. ఇదిగోండి మా అత్తమ్మ మామయ్య అన్నమాట, మా చుట్టాలు అవుతారు. యాక్చువల్గా మా పిల్లల్ని బాగా చూసుకుంటారు, ఇక్కడ మా ఇంటి దగ్గర ఉంటారు, అందుకనే మిస్ అవ్వకుండా వచ్చిందన్నమాట. చూసారు కదా, అక్కడ వేప చెట్టు పెట్టి దాని చుట్టూ తిరుగుతారన్నమాట. తిరిగిన తర్వాత మా అమ్మాయికి నిమ్మకాయ నోట్లో పెట్టేసి ఆయన ఏదో చదువుతుంటాడు. ఇంకా మా అత్తమ్మకు కూడా ఈ మధ్యనే స్టార్ట్ అయింది దేవుడు రావడం. ఇంకా ఇక్కడ చాలా బాగుంటుంది ప్రాసెస్, చూడండి.
ఇది వేరే వాళ్ళ ఇంటి దగ్గర బోనం పెడతారన్నమాట. ఇంకా వాళ్ళ చుట్టాలు ఇంటి దగ్గర పెట్టారు, తీసుకురావడానికి మేమందరం వచ్చాము. ఇక్కడనైతే మళ్ళీ బియ్యం పోస్తున్నారు అన్నమాట. ఇంకా ఇక్కడ వాళ్ళు ఇచ్చేసి ఇంకా మళ్ళీ వాళ్ళ ఇంటికి బయలుదేరారు. చూసారు కదా, ఇంకా అందరికి కిందికి దిగుతున్నారు. ఇది యాక్చువల్గా సెకండ్ ఫ్లోర్ పైన ఉంది, అందుకని ఇంకా వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాం అన్నమాట. మళ్ళీ యాక్చువల్గా ఇది వీళ్ళ ఇల్లు అన్నమాట. ఇంకా మా అత్తమ్మ వాళ్ళకి చుట్టాలు అవుతారు అనుకుంటా. చూసారు కదా, ఇంకా బోనం ఎత్తుకొని పోయేటప్పుడు కాలు కడుగుతున్నారు. ఈ వైట్ శారీ కట్టుకున్నామే గురువు అంట. ఇంకా ఫస్ట్ సెకండ్ టైం కూడా తనే చేసిందని చెప్పేసి ఇది థర్డ్ టైం అంట ఇది చేయడము. చూసారు కదా, ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, మా జున్ను అయితే కూలర్ ముందే ఉంటున్నాడు, సమ్మర్ కదా. ఇంకా తినేవాళ్ళు తింటున్నారు అనమాట. వంటలన్నీ రెడీ అయిపోయినాయి, కరెక్ట్ టైంకి ఫుడ్ కూడా అయ్యింది. వీళ్ళు తొందర చేసేస్తారు మా అత్తమ్మ వాళ్ళైతే. చూసారు కదా, తర్వాత ఒక మేకని తీసుకొని అమ్మవారికి ఇస్తారన్నమాట. మేక ఆరు పొట్టేలు అనుకుంటా. చూసారు కదా, ఇట్లా మొహం అంతా కడిగి పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా జోల వాడతారన్నమాట. జోల వాడితే అది బజ్జుకుంటుంది. చూసిరా, ఇక్కడ మా మామయ్య పెడుతున్నాడు. మా మామయ్య అయితే పిల్లల్ని బాగా చూసుకుంటాడండి. మా పాపకైతే చాలా ఇష్టము. ఇంకా బొట్టు పెట్టేసి కొంచెం ఇంకా మనం గౌట్స్ కదా, కళ్ళు తాగిపిస్తారన్నమాట మేకకి. చూసారు కదా, ఇక్కడ తాగిపిస్తున్నారు. మా అత్తమ్మ చేతితోని కొంచెం ఫుడ్ అంటే అన్నం తినిపిస్తున్నారు అనమాట. ఇదంతా ప్రాసెస్, అదే కొంచెమే తింటుంది కానీ అట్లా చూపిస్తారు. చూసారా, కళ్ళు మాత్రం బాగా తాగిపించి దాన్ని మంచిగా పడుకోబెడతాడు ఆయన పాట పాడి. అప్పుడు కట్నం వేసే వాళ్ళు వేస్తుంటారు. కొంచెం అత్తయ్య అయితే తినిపించింది. చూసారా, ఇంకా ఆయన పాట పాడంగానే అది మంచిగా పడుకుంటుంది అసలు. చూసారు కదా, ఇంకా పడుకున్న తర్వాత వేపాకు అంతా వేస్తారన్నమాట దానిపైన. అది మంచిగా వండుకుంటుంది అండి. ఒక 10 to 15 minutes అట్లా పడుకుంటుంది. తర్వాత దాని అంతా అదలేస్తుంది. ఇక్కడ అమ్మవారికి ఎవరన్నా కట్నాలు ఇస్తే ఇచ్చుకుంటారు అన్నమాట. వీళ్ళైతే బాగా చేసిరు అనిపించింది పండుగ. అందరు ఇట్లానే చేస్తారా? కామెంట్ చేయండి. ఇంకా వీళ్ళు ఫన్నీగా బాగా మాట్లాడుతున్నారు. ఈ ఏరియా కార్పొరేటర్ అంట ఆమె, తను కూడా వచ్చింది. చూసారా,
ఇంకా లేచిపోయింది చూసిరా, సడన్గా లేచిందన్నమాట, అందుకే వీడియో తీయలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.